హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే టించర్ ఆఫ్ అయోడిన్. సో టించర్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఇది మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది టాపిక్స్ అన్నమాట. సో టించర్ ఆఫ్ అయోడిన్ అంటే ఇట్ ఈజ్ అన్ యాంటీసెప్టిక్. యాంటీసెప్టిక్ అంటే అదొక డ్రగ్ అని మనము ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం అనమాట. సో ప్రీవియస్ క్లాస్లో టించర్ ఆఫ్ అయోడిన్ ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాము. ఎక్కడ ఒకసారి చూస్తే యాంటీసెప్టిక్స్ అంటే డ్రగ్స్ విచ్ కిల్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ప్రివెంట్ ద గ్రోత్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ కాజ్ డిసీజ్ ఇన్ అవర్ బాడీ. సో దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఓన్లీ కెమికల్ సబ్స్టాన్సెస్. ఎగ్జాంపుల్స్ డెటాల్, టించర్ ఆఫ్ అయోడిన్ అనేది చెప్పుకున్నాం. అంటే ఈ టించర్ ఆఫ్ అయోడిన్ ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ను చంపడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో అందుకు ఈ టించర్ ఆఫ్ అయోడిన్ అనేది ఒక యాంటీసెప్టిక్గా యాక్ట్ చేస్తుంది. మరి ఏంటి అసలు టించర్ ఆఫ్ అయోడిన్ అనే యాంటీసెప్టిక్? ప్యూర్ కెమికల్ సబ్స్టాన్స్ అయి ఉండాలి. మరి దాంట్లో ఉన్న కెమికల్స్ ఏంటివని చూస్తే సో 2 to 3% of iodine solution, 2 to 3% of solution of iodine or iodine solution. So iodine solution 2 to 3% of iodine solution ఉండాలి. ఎక్కడ ఉండాలి అని మనం గమనిస్తే ఇన్ ఆల్కహాల్ అండ్ వాటర్. సో వాటరు, ఆల్కహాల్, ఒక 2% ఆఫ్ అయోడిన్స్, ఈ మూడు కలిపినటువంటి ఈ సొల్యూషన్ మనం ఏమంటామంటే టించర్ ఆఫ్ అయోడిన్ అంటామన్నమాట. సో దిస్ ఈజ్ ఎ డ్రగ్, యాంటీసెప్టిక్. ద డ్రగ్ ప్యూర్ కెమికల్ సబ్స్టెన్స్. అంటే దీంట్లో ఉన్న కెమికల్స్ ఏమున్నాయండి? అయోడిన్ సొల్యూషన్ ఉంది, అయోడిన్ సొల్యూషన్ ఎంత ఉంది? 2 to 3%. ప్లస్ ఆల్కహాల్ ఉంది ప్లస్ వాటర్ ఉంది. ఈ మూడిటి మిక్స్చర్ను, ఈ మూడు మిక్స్ అయినటువంటి సొల్యూషన్ మనం ఏమంటున్నామండి? టించర్ అంటున్నాం. సో టించర్. సో మరి ఎందుకు మనం ఈ టించర్ యూజ్ చేస్తామని గమనించే ముందు సో టించర్ ఆఫ్ అయోడిన్. సో అయోడిన్ ఉంది కాబట్టి అయోడిన్ అని మెన్షన్ చేస్తాం, లేదా సింపుల్గా టించర్ అని అనొచ్చు అనమాట. సో 2 to 3% ఆఫ్ అయోడిన్ సొల్యూషన్ ఇన్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఈజ్ కాల్డ్ టించర్ ఆఫ్ అయోడిన్. దిస్ ఈజ్ ద యాంటీసెప్టిక్, దిస్ ఈజ్ ద డ్రగ్. దిస్ ఈజ్ ప్రిపేర్డ్ ఓన్లీ కెమికల్ సబ్స్టాన్సెస్ నుంచి దీన్ని ప్రిపేర్ చేస్తాం. సో వాటర్ అంటే H2O, ఆల్కహాల్ కెమికల్, అయోడిన్ కెమికల్, అన్ని కెమికల్సే ఉన్నాయి చూడండి. సో అందుకే దీన్ని యాంటీసెప్టిక్ అంటున్నాం. ఈ యాంటీసెప్టిక్ యూజెస్ ఏంటని మాకు ఆల్రెడీ తెలుసు. మరి ఈ టించర్ ఆఫ్ అయోడిన్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము అని గమనిస్తే ఇదొక పవర్ఫుల్ యాంటీసెప్టిక్ లాగా యాక్ట్ చేస్తుంది పవర్ఫుల్ యాంటీసెప్టిక్ అనమాట. ఈ పవర్ఫుల్ యాంటీసెప్టిక్ మనం ఎక్కడ యూజ్ చేస్తామని మీరు ఒకసారి రిమైండ్ చేసుకుంటే, మనము టించర్ అనేవాడు చాలాసార్లు వినింటాము. సో ఆ టించర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఏమైనా కట్స్ అయినప్పుడు, వూండ్స్ అయినప్పుడు మన బాడీ మీద వెంటనే మనకు ఒక స్పిరిట్, ఒక లిక్విడ్ అనేది ఆ వూండ్ మీద డాక్టరు అప్లై చేయడం జరుగుతుందన్నమాట. సో మనకు ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు, ఏమైనా కట్స్, గాయాలు, చేతులు, కాళ్ళు, వేళ్ళు ఏమైనా కట్స్ అయినప్పుడు, చిన్న కోసుకున్నప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి వాళ్ళు వాటరు లేదంటే వేరేటి వాడకుండా ఒక సొల్యూషన్ వాడతాడు అనమాట. ఆ సొల్యూషన్ మనం టించర్ అని అంటూ ఉంటాం. సో ఆ టించర్ వేయడం వల్ల వెంటనే మనకు కొద్దిగా ఎఫరోసెన్స్ లాగా వచ్చేసేసి అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నింటినీ కూడా చంపేయడం, వాటిని బయటికి పంపించడం జరుగుతుందన్నమాట. సో దాన్నే మనము టించర్ ఆఫ్ అయోడిన్ అంటాం. సో దీన్ని ఎక్కడ మనం అప్లై చేయొచ్చు అంటే ఇట్ కెన్ అప్లై యూజెస్. ఈ యాంటీసెప్టిక్ యూజెస్ చూస్తే ఇట్ కెన్ బి applied on wounds, గాయాల మీద కానీ, wounds and cuts,
కట్స్ మీద కానీ మనము దీన్ని అప్లై చేయొచ్చు. ఈ టించర్ ఆఫ్ అయోడిన్ ఇది అప్లై చేయడం వల్ల అక్కడంతా కూడా క్లీన్ అయిపోయేసి అక్కడ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా చచ్చిపోతాయండి. సో ఇది వెరీ చిన్న టాపిక్, సింపుల్ టాపిక్, ఈజీ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్. దిస్ ఈజ్ అన్ యాంటీసెప్టిక్ అనమాట. సో టించర్ ఆఫ్ అయోడిన్ ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా చూడండి, స్క్రీన్ షాట్స్ స్క్రీన్ రికార్డ్ చేసుకోండి. సో ఈరోజు క్లాస్లో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీ డౌట్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అర్థం కాకుంటే రిపీటెడ్గా వినండి. అప్పటికీ అర్థం కాకుంటే మీ కామెంట్ తెలియజేస్తే నేను దాన్ని కన్సిడర్ చేసి మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.